ఏదో సాధిస్తాన్నావుగా, సాధించవే. వాడి చేత ఏదో చెప్పిస్తాన్నావుగా, చెప్పించవే. చెప్పిస్తానండి, చెప్పిస్తాను. నాతో మాటలు చెప్పడం కదే, వాడి చేత చెప్పించు. వెళ్ళు. అమ్మో, గుండెలు తీసిన బంటులా ఎంత పని చేశావురా! గాద కింద పంది కుక్కలాగా నా ఇంట్లో చేరి నా కూతుర్ని వల్ల వేసుకుని నా ఆస్తిని, పరువు ప్రతిష్టల్ని కొల్లగొట్టాలనుకున్నావా? నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. ఏమీ చేయలేవు. అది నాకంటే నీకే బాగా తెలుసు. నోర్మై, ఆస్తిలో, అంతస్తులో, చదువులో ఎటు చూసినా నా కూతురి కాలి గోటికి సరిపోని వాడివి. నా ఇంట్లో నౌకరిగా పడి ఉంటే నువ్వు నా కూతురునే పెళ్లి చేసుకున్నావు అనుకున్నావా? అది నా జన్మ హక్కు. అసలు నేనెవరినో తెలుసా? ఒకనాడు మేనకోడలను తన ఇంటి కోడలను చేసుకోవాలని ఎంతో అభిమానంతో, ఆప్యాయతతో నీ నట్టని తడుగుపెట్టి నిన్ను అడిగితే ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో మెడబెట్టి బయటికి గెంటావే, గుర్తుందా అన్నపూర్ణమ్మ? ఆ అన్నపూర్ణమ్మ కొడుకుని, నీ కూతురికి మొగుణ్ణి, నీకు అల్లుణ్ణి. నువ్వు ఆ దరిద్ర కొట్టు అన్నపూర్ణ కొడుకువా? అందుకే ఇంట్లో చేరి నన్నే మోసం చేయడానికి ప్రయత్నించావు. ఈ ఇంట్లో గాలి కూడా నా ఆజ్ఞ ప్రకారమే వీస్తుంది. నాతో విరోధాన్ని పెంచుకోకు. నీతో విరోధాన్ని పెంచుకోవడానికి అది నేను వచ్చింది. నీ గర్వాన్ని అణచడానికి, నీ అతిశయాన్ని కలరాసి పారేయటానికి. నువ్వు కేవలం నీ డబ్బుతో ఏమీ సాధించలేవని నీ కనువిప్పు కలిగించడానికి. అదే నీ పొరపాటు. నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను. నా డబ్బుతో నీలాంటి బికార్లను 1000 మందిని బానిసలుగా కొనగలను. ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో డబ్బు, 2 లక్షలు. విజయని పిలుస్తాను. విజయ, నేను నిన్ను మర్చిపోయాను, నువ్వు కూడా నన్ను మర్చిపోని నువ్వు చెప్పాలి. దరిద్రులకు డబ్బంటే ఆశ ఎక్కువ. నేను చెప్పినట్టు నువ్వు విజయ్తో చెప్తే ఇంకో 5 లక్షలు ఇస్తాను. సరే, పిలవని చెప్తాను. ఏమండి, ఇప్పటికైనా నా సంగతి తెలిసిందా? వెళ్ళవే, ఏం చెప్తాడో విను. వెళ్ళు. విజయ, నీ అమ్మ ఆంతర్యం నీకు అర్థమైందా? నీకు నాకు మధ్య ఐశ్వర్యం అనే అడ్డుగోడ కట్టాలని చూస్తుంది. ఆ అడ్డుగోడను ఛేదించుకొని నీ ఆస్తిని, అంతస్తుని వదులుకుని నువ్వు కట్టుబట్టలతో నాతో రాగలిగితే నిన్ను కంటికి రెప్పలా జీవితాంతం కాపాడుకుంటాను. ఈ మాట కోసం, నీతో కలిసి ఉండే మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. ఉండండి. వస్తానమ్మా. ఎక్కడికే? ఎంత ఐశ్వర్యవంతుల కడుపున పుట్టినా ఆడపిల్లన్నాక భర్తంటికి వెళ్ళాల్సిందే గాని ఎప్పటికీ పుట్టింట్లోనే ఉండాలనుకోవడం ఆచారం కాదమ్మా. నాన్న, అమ్మ డబ్బును చూపించి మనుషుల్ని కొనాలనుకుంటుంది. డబ్బును తృణప్రాయంగా చూసి జీవితాంతం నా చేయి పట్టుకుని నడవాలనుకునే మనసున్న బావుతో వెళ్ళిపోతున్నా నాన్న. వెళ్ళిరా అమ్మా. ఏమండి, ఎంత కషాయ గుండెండి మీది. కన్న కూతురు ఆ దోసాగిడితో అడవికి పోతుంటే ఆపడం మాని ఆశీర్వదించి సాగరంపుతారా? అవును, అది అద్దాల మేడలో కన్నా కోరుకున్న భర్తతో ఏ చెట్టు నీడనున్నా ఆనందంగా ఉంటుందని నా నమ్మకం. వెళ్ళమ్మా, వెళ్ళిరా. విజయ, 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 వాడితో వెళ్ళకమ్మా, వాడితో వెళ్ళకు. అమ్మా, వాడు నీకు ఒక పూట అన్నం కూడా పెట్టలేడమ్మా, ఒక్క చీర కూడా కొనివ్వలేడు. ఈ దౌర్భాగ్యుడితో నువ్వే సుఖపడతావు. అమ్మా, అమ్మ విజయ, నువ్వు వెళ్ళకమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నువ్వు నా భర్తని క్షణ క్షణం అవమానిస్తూనే ఉంటావు. అది చూసి నేను భరించలేను. నా భర్త నువ్వు అనుకున్నంత అసమర్థుడు కాదమ్మా. ఒకవేళ నీ మాటే శాపమై తగిలితే, నా భర్త నాకు తిండి పెట్టలేని పరిస్థితి వస్తే మేము గంజి నీళ్లు తాగైనా బతుకుతావు. నేను కట్టుకోవడానికి మరో చీర కొనలేని పరిస్థితి వస్తే నేను జీవితాంతం ఈ చీరతోనే గడుపుతాను. అమ్మా, ఒకవేళ నేను ఈ చీరతోనే చచ్చిపోతే నువ్వు మాత్రం వచ్చి నా శవానికి మరో కొత్త చీర కప్పొద్దమ్మా, కప్పొద్దు. పదండి.
ఓ పెళ్లి పెద్దలందరూ రెడీగా ఉన్నారండి. ఓయ్ ఒరే శివుడు తొందరగా బల్ల తీసుకెళ్ళి వేయరా. దిగో పెళ్లి వెళ్ళి కూతురా, హారతి కుడికాలు ముందు ఇవ్వమ్మా. పెట్టు. పెడతా మా అమ్మగారు. చిరంజీవి నా తల్లి పదండి లోపలికి పదమ్మా. ఉడికాలు ముందు పెట్టమ్మా. అమ్మా అన్నపూర్ణమ్మ, కావాలనుకున్న కోడల్నే నీ కొడుక్కి కోరి తెచ్చుకున్నావు, నీ ఇల్లు నింపుకున్నావు. శుభం తల్లి. మీ మొహం నాకు చూపించండి, వెళ్ళండి. అమ్మాయి మీద కోపంతో అన్నం తినడం మానేసి నువ్వు ఎన్నాళ్ళు పస్తులున్నా నువ్వు చేయగలిగిందేమీ లేదు. అది చేసుకున్న పెళ్లి రద్దయిపోదు, వాళ్ళ బంధం విడిపోదు. పద భోంచొద్దు గారి. కడుపులో చిచ్చు పెట్టి కడుపు నిండా తినవండం మీకే చెల్లిందండి. అది పక్కన లేకుండా నేను ఎప్పుడైనా భోంచేశానా? అదంటే నాకు పంచ ప్రాణాలని మీకు తెలీదా? అనుభవాలు పెరిగిన కొద్దీ ఆవేశాన్ని అణుచుకోవాలి. మీరు నాకేం నచ్చ చెప్పక్కర్లేదు. ఇదంతా చేసింది మీరు కదూ. నన్ను ఎలాగైనా సాధించాలని ఆ మేనల్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టి మీరు వాడు కలిసి దానికి విషయాన్ని నూరిపోశారు. దాన్ని నా వద్ద నుండి దూరం చేసి నన్ను వెన్నుపోటు పొడిచారంటే మీకెంత ధైర్యం ఉండాలి. ఇదిగో ఈ ఆవేశము అహంకారమే నీలో ఇంగిత జ్ఞానం లేకుండా చేసి నీ వల్ల విజయ్కి ఎలాంటి భర్త దొరుకుతాడా అని ఇన్నేళ్లు కంగారు పడ్డాను. దానికి అన్యాయం జరగకూడదని నేను ఈ పని చేశాను. ఎప్పటికన్నా నీకు ఈ మత్తు దిగిపోతే అది కోరుకున్న సుఖమైనా దానికి దక్కిందని నువ్వు గ్రహిస్తావు. చూడు మంగ, తల్లిదండ్రులు బిడ్డ చేతుల్లో ఓడిపోవడం అపకీర్తి కాదు, అవమానం కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వెళ్ళి అల్లుణ్ణి కూతుర్ని ఇంటికి రమ్మని పిలువు. ఏమిటి? ఆ దరిద్రుడి నా ఇంటి ఆహ్వానించవలసిన కర్మ నాకే పట్టలేదు. ఇవాళ నన్ను ఎదిరించి దాన్ని చేసుకున్నంత మాత్రాన మీరందరూ మిడిచిపెట్టక్కర్లే. వాడొచ్చి నా కాళ్ళ మీద పడ్డానికి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. ఈ మూర్ఖత్వం నుంచి దేవుడే కాపాడాలి. సమయానికి వచ్చావరా? ఇప్పుడే నీ గురించి ఏం అనుకున్నాను. చెప్పకలేదు తాయ్, నువ్వు అంటే చాలు. ఆ గోపానికి ఎక్కడ తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసి వాడిని కాళ్ళ మీద ప్రయోగ చేస్తాను. ఓ 10,000 ఇచ్చి 10,000 ఏమిట్రా? 20,000 తీసుకెళ్ళు. ఈ మంగమ్మ అంటే ఏమిటో వాడికి తెలిసేలా చెయ్యి. మిస్టర్ గోపాన్న, ఈ పొలం ఖాళీ చేయి. నేనెందుకు ఖాళీ చేయాలరా? నా పొలం ఇది. నీ పొలమా? పూట గతి లేని వాడివి. ఈ పొలం కాస్త లాక్కుంటే నువ్వు మీ అమ్మ తిండికి మలబలా మాడి చస్తారని ఇంతకాలం దున్నుకొనిచ్చాం. మాటలు జాగ్రత్తగా లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? మా అత్త ఈ పొలం స్వాధీనం చేసుకోమని ఈ పొలం పెట్టాన్ని ఇచ్చింది. ఫెటాన్ని ఇవ్వడానికి ఇది మా అత్త పొలం కాదు, మా మామ పొలం. మా మామ మా అమ్మ పెళ్లి కట్నంగా ఇచ్చింది. కట్నం లేదు, గిట్టం లేదు. అప్పుడు ఇస్తే ఇచ్చి ఉండవచ్చు. ఇప్పుడు స్వాధీనం చేసుకుంటున్నాం. ఆ మాట చెప్పాల్సింది నువ్వు, మీ అత్త కాదు మా మామ. మీ మామయ్య ప్రజ్ఞ నాకంటే నీకే బాగా తెలుసు. మీ మామయ్య మా అత్తయ్య చేతిలో కుక్కిన ఏయ్! మా మామల గురించి మరొక మాట అన్నావు. ఏం చేస్తావు? ఏం చూస్తారా? ఏమిటే తెగ దబాయించేస్తున్నావు? ఆడపిల్లకి ఇచ్చిన భూమిని తిరిగి తీసుకునే నీచులు ఎవ్వరూ ఉండరు. నిన్ను ఇక్కడ పంపడంలోనే మీ అత్తయ్య బండారం బయటపడింది. ఈ భూమి తిరిగి నీకు స్వాధీనం చేయడం జరగదు. వెళ్ళి మీ అత్తయ్య చెప్పు తప్ప నేనెవరికి చెప్పుకోనక్కర్లేదు. నాకు అడ్డు వచ్చిన వారికి నేనే చెప్తాను బుద్ధి. చూస్తారా మరి అక్కడే? ఆగండి. రాజనాలు పండించిన భూమిలో రక్తం చెందడానికి వీల్లేదు. వీళ్ళంటే కత్తిని కొట్టు కాసిపడే ఆడంగిరికున్నాయాడు. మనం మగవాళ్ళం, మగశిరను వాళ్ళు. కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళం. మనకేంటి ఇది కాబట్టి ఇంకోటి. వెళ్ళి మీ అత్త చెప్పుకో. మళ్ళీ జన్మలో ఆ భూములు అడుగు పెట్టినని చెప్పు. మామా వదిలే, వాడిని కొట్టినట్టు కుక్కను కొట్టినవాడే. గోపన్న, గుడ్డుతోనూ గడ్డతోనూ ఏర్పరచుకున్న అనుబంధాన్ని అంత తొందరగా తెంచుకోలేం. కష్టపడి పనిచేసేవాడికి కడుపు కాలటం అనేది ఉండదు. భూమి లేదని బాధపడకు. నాకు పండించకుండా ఉన్న బంజరు భూమి చాలా ఉంది. నువ్వు నా బిడ్డలాంటి వాడివే. ఈ రోజు నుంచి నువ్వు దాన్ని పండించి నువ్వు తిన్నంత తిని మిగతాది నాకు ఇవ్వు, అంతే చాలు. చాలా సంతోషం మామ. నీ భూమిలో బంగారం పండిస్తాను. ఎరా పొలం లాక్కున్నావా? మళ్ళీ ఆ పొలంలో కాలు పెడితే నీ కాళ్ళు విరగొడతానని చెప్పావా? చెప్పావట? చెప్పడం ఏంటంటే మనుషులు పెట్టి చుట్టూ ముళ్ళతీగ చుట్టించాను. ఆ తర్వాత ఏమైంది? ఊళ్ళో వాళ్ళంతా చీ కొట్టారు. వాణ్ణే కాదు నన్ను, కొందరు కొట్టేవాళ్ళు కూడా.
కానీ ఆ గోపన్ని ఆపాడు. మా పొలం తీసుకోవద్దు, ఆ పొలం లేకపోతే మేము తిండికి మాడి చేస్తామని వాడు ప్రాధాపడలేదు. లేదత్త, ఊళ్ళో వాళ్ళంతా పొలం వాడిదని నీ అత్తయ్య సత్తుబుద్ధి బయటపడిందని పెద్దలంతా ఏకమై నన్ను తిట్టిపోశారు. పాప ఆ గోపన్న వాడు ఎవరిపోతే నాకే. ఏరా విజయ అక్కడికి వచ్చిందా? నా పొలం నాకేమని ప్రాధాయపడిందా? అమ్మతో చెప్పని చెప్పిందా? ఏరా అమ్మ ఎలా ఉందని అడిగిందా? అదేం లేదత్త, విజయ్ ఇక్కడ రానేలేదు. అదెందుకు వస్తుందిరా? దానికి అమ్మ కావాల్సి వస్తేగా. దానికి నేను ఎప్పుడో విషమైపోయాను. ఆ దిక్కుమాల పొలం కావాల్సి వచ్చా నేను అక్కడికి పంపాను. ఈ విధంగానైనా నా బిడ్డ నా దగ్గరకు వస్తుందేనమని. అలా రావాలంటే పొలాల్లో కొన్ని టంగు పెట్టిలు ఎత్తిపోయి చొక్కాలు దాసిస్తే లాభం లేదు అత్తాయ్. చాలే, నీలాంటి వాళ్ళని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. అత్తాయ్, నన్ను తేలిక కొట్టిపారేకు. చూడత్తాయ్, విజయ్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నన్ను నీ కన్న కొడుకులా చూసుకుంటావని నమ్ముకుని ఇక్కడ పడి ఉన్నాను. లేకపోతే ఈ పాటికి లండన్ లో బెండకాయలు అమ్ముకుంటే 50 వచ్చేవి. చూసుకుంటాను రా, చూసుకుంటాను. చూడు, ఆ దిక్కుమాలినవాడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ పొగరబోతు గోపనగాడు నా కాళ్ళ దగ్గరకు వచ్చే మార్గం చెప్పు. చెప్పను. ఇలా కాళ్ళ దగ్గరకు వేళ దగ్గరకు వచ్చే రూట్లు మ్యాపులు గీసే అలవాటు నాకు లేదు. టైం రావాలి, చేసి చూపిస్తాను. దట్ ఈస్ టింబక్టు. ఇదేమిటో ఇంతలో నువ్వెందుకు వచ్చావు? మరి మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేనంటే మగాణ్ణి ఈ బంజరు భూమిని సాగు చేసి బాగు చేద్దామని. నాకు చేతనైన సహాయం చేద్దామని. చూడు, ఇది చాలా మొరటి పని, పైగా నీకు తెలియని పని. అయినా ఇలాంటి శుతిమెత్తని చేతులు మొరట పనులు చేయటానికి కాదు, ఇలా బుగ్గలు నివరటానికి. హ్మ్. ఇవి చాలా చురుకైనవి. ఇలాంటి చిలుపు పనులు చేస్తే చేతులు ఊరుకోవు. విజయ, అంతఃపురంలో పుట్టిన దానివి, కష్టం అంటే ఎలా ఉంటుందో తెలియని దానివి. నా కోసం భోగభాగ్యాలను విడిచిపెట్టిన చాలక ఈ పొలం పనులు కూడా చేయాలా? చూడండి, ఈ కష్టంలో పాలు పంచుకోవడం నా కష్టైశ్వర్యాల్ని మించిన ఆనందం. అప్పుడేనండి మిమ్మల్ని కట్టుకున్నందుకు నా జన్మకు సాఫల్యం. సర్లేండి, భార్యతో పట్టపగల కబుర్లాడేవాళ్ళని సోమరిపోతులు ఉంటారు. ఓహో, ఇది మరీ బాగుందండి. కూసేగాడి వచ్చి మేసేగాడి జడగొట్టిందని నేను కష్టపడి పని చేసుకుంటే వచ్చి చెడగొట్టింది చాలక. కబుర్లు చాలు గాని సాయంకాలం లోపల ఇదంతా చదువు చేయాలన్నారు. కాబట్టి మీరు చెట్లు కొడుతుండండి, నేను శివుడు వెళ్ళి ఆ తుప్పల పని చూస్తాం. చెప్తాకి పెళ్లి జరిగింది అంతే కదా. పెళ్లి జరిగితే బాధపడటం దేనికమ్మా? అల్లుడివుడికి నచ్చలేదు, అందుకని ఆ పెళ్లి అంటే ఇష్టం లేదు. నచ్చాల్సింది 3 ఏళ్ళు కాపురం చేయాల్సిన అమ్మాయి గారికి కదా. అదయ్యా, మొగుడుగా నేను చెప్పలేని మాట ఇన్నాళ్ళకి నువ్వు చెప్పావు. అది కాదమ్మా,